నేను బూడిదైపోయేదాన్ని కదే. ఇప్పుడేం అవ్వలేదు కదా అంటే. వేస్ట్ ఫెలోస్, పార్వతి ఎక్కడ చచ్చిందిరా? నేనెక్కడున్నాను పెద్దబాబు గారు? ఎవరైనా ఉన్నారా పెద్దబాబు గారు? పెద్దబాబు గారు! సమస్య కళ్ళల్లో లేదు, కంటి నుండి మెదడుకు ముడిపడి ఉండే నరంలో ఉంది. షాక్కు గురైనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పెద్దబాబు గారు, మీకు సూప్ వస్తే ఇంటికి నన్ను తీసుకెళ్తారు, లేదంటే ఇటు నుంచి శ్మశానానికి తీసుకెళ్ళండి. నా వల్ల దూరమైన కంటి సూపు నా సావుతో అయినా మీకు తెప్పించాలనుకుంటున్నాను. పెద్దబాబు గారు, కాపాడండి! పెద్దబాబు గారు! పెద్దబాబు గారు! పార్వతి, పెద్దబాబు గారు! పార్వతి, పెద్దబాబు గారు! పార్వతి! అమ్మా! అమ్మా! పెద్దబాబు గారు! ఎక్కడున్నావు? నన్ను కాపాడండి! పార్వతి, పార్వతి! అమ్మా! కాపాడండి పెద్దబాబు గారు! పార్వతి! పెద్దబాబు గారు, నన్ను చూడండి! అమ్మా! నన్ను కాపాడండి పెద్దబాబు గారు! పెద్దబాబు గారు! పార్వతి, పార్వతి, పార్వతి! పెద్దబాబు గారు! పెద్దబాబు గారు! పార్వతి, పార్వతి! అమ్మా! అమ్మా! పార్వతి! చూడండి పెద్దబాబు గారు, నన్ను కాపాడండి! పార్వతి! పెద్దబాబు గారు, నేను ఇక్కడ ఉన్నాను చూడండి! పార్వతి, ఎక్కడున్నావు? పెద్దబాబు, 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 పెద్దబాబు బ్రో, నాన్న, పెద్దబాబు. బావా, మహి 1 అవర్ అవుతుంది. అప్పటి నుంచి పెద్దబాబు కనిపించడం లేదు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు పెద్దబాబు? పెద్దబాబు!
పెద్దబాబు పెద్దబాబు నానా బావా అమ్మా పార్వతి పెద్దబాబు గారు నన్ను కాపాడండి. పార్వతి పార్వతి పెద్దబాబు గారు పెద్దబాబు గారు పెద్దబాబు గారు నన్ను కాపాడండి. నేను ఇక్కడ నన్ను చూడండి. పెద్దబాబు బాబు పెద్దబాబు పెద్దబాబు బ్రో పెద్దబాబు బావా బ్రో పెద్దబాబు బావా పెద్దబాబు పెద్దబాబు పార్వతి నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. పార్వతి పెద్దబాబు గారు ఆంటీ పార్వతి కేకలు వినిపిస్తున్నాయి. పెద్దబాబు బ్రో పెద్దబాబు బ్రో పెద్దబాబు పెద్దబాబు గారు నేను ఎక్కడున్నాను మీకు కనిపిస్తుందా? పార్వతి పెద్దబాబు గారు పెద్దబాబు గారు నన్ను కాపాడండి. పార్వతి 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 పెద్దబాబు గారు నన్ను చూడండి. నేను ఎక్కడున్నానో తెలుస్తుందా? పెద్దబాబు గారు నన్ను కాపాడండి. పార్వతి 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 పెద్దబాబు గారు నన్ను కాపాడండి. పార్వతి పెద్దబాబు గారు పెద్దబాబు గారు పార్వతి పార్వతి ఎక్కడున్నావు పార్వతి పార్వతి నా దేవుడికి నా సావుతో అయిన సూపు నివ్వు. ఇక నేను బతికే అవకాశమే లేదు. పెద్దబాబు గారు మంట పార్వతి 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 మంటలో చిక్కుకున్నా పార్వతి 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 ఎక్కడున్నావు ఎక్కడున్నావు పార్వతి 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 ఎక్కడున్నావు 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 పార్వతి 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 ఎక్కడున్నావు 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 పార్వతి 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 పార్వతి
పార్వతి పార్వతి పార్వతి పార్వతి పార్వతి పార్వతి లే పార్వతి 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 లే పార్వతి 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 పార్వతిలే పార్వతి పార్వతిలే ఎవరైనా ఉన్నారా పార్వతి 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 పెద్ద బాబు పార్వతి పార్వతి మాట్లాడు పార్వతిలే పార్వతి మాట్లాడు పెద్ద బాబు అమ్మ పార్వతి చూడు పార్వతి పార్వతిలే పార్వతి పార్వతి అమ్మ అమ్మ పార్వతి డాడ్ పార్వతి స్పృహ తప్పి పడిపోయింది పార్వతి పార్వతిలే పార్వతి ఏంటమ్మా పార్వతి అమ్మా డాడ్ డాడ్ పార్వతి పార్వతి మాట్లాడు పెద్ద బాబు అమ్మ నా పార్వతి చూడగలుగుతున్నావు నాన్న నువ్వు చూడగలుగుతున్నావు చూడగలుగుతున్నావు అవునా నీకు కనపడుతుంది పెద్ద బాబు ఆంటీ పార్వతికి స్పృహ వచ్చింది పార్వతి పార్వతి లే పార్వతి లే పార్వతి నీకేం కలదు కదా గారు వదిన పార్వతి బ్రోకి చూపు వచ్చింది నువ్వు బాగానే ఉన్నా పెద్దబాబు గారు మీ కంటి చూపు వచ్చిందా? అవును పార్వతి నిన్ను కాపాడాలన్నప్పుడు నాకు చూపు వచ్చిందా లేదా అని ఆలోచించలేకపోయాను. ఇప్పుడు అమ్మ వాళ్ళు గుర్తుపట్టి చెప్పినప్పుడు నాకు కంటి చూపు వచ్చిందని అర్థమైంది. బాబు నా కళ్ళల్లోని సంతోషం చూడాలనుకున్నావు కదా, చూడు నాన్న, చూడు, నిన్ను చూస్తున్నానని చెప్పు నాన్న, ఒక్కసారి చెప్పు. సిద్ధాంత్ గారు, మా బావకి చూపు వచ్చింది. చాలా సంతోషంగా ఉందమ్మా. నాన్నా, డాడ్ చెప్పాను కదమ్మా, షాక్కు గురైనప్పుడు మెదడుకు కంటికి సంబంధించిన నరం పనితీరు మెరుగైనప్పుడు ఫలితం మనకు అనుకూలంగా వస్తుంది. అవును, పార్వతిని కాపాడాలని బ్రో షాక్ కి గురయ్యాడు, అందుకే చూపొచ్చింది. మీ వైద్యంతోనే గాయాలు కూడా మానేలా చూడండి. నాకు తగిలిన గాయాలు పూర్తిగా తగ్గిపోతాయి డాడ్. అమ్మని చూడగలుగుతున్నాను, మిమ్మల్ని, పెద్దబాబు, మహి, ఐశ్వర్య, పార్వతి, మీ అందరిని చూడగలుగుతున్నాను. అంత మంచి జరుగుతుంది. స్వామి, మీరు కట్టుకోమన్న కంకణమే మమ్మల్ని కాపాడిందనుకుంటున్నాను. వైద్యాన్ని అందిస్తూ మానసికంగా బలవంతుడు చేసిన వైద్యులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. సంతోషమమ్మా. పెద్దబాబు గారు, పార్వతి,
నొప్పిగా ఉందా? శ్రీమతి, ఎంత నొప్పిగా ఉన్నా నిన్ను చూస్తే చాలు కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది. మీరెలా ఓర్చుకున్నారో ఇష్టం పెద్దబాబు గారు. నాకైతే చాలా బాధగా ఉంది. కాల్తున్న మంటల్లోనే మన కన్నీళ్లు ఆవిరైపోయాయి పార్వతి. బాధపడకు. కాలిన గాయాలైతే కానొస్తున్నాయి కదా. మీరు కూసుంటే మందు రాస్తాను. ఈ గాయాల కన్నా ఎక్కువ నాకుండే గాయమైంది పార్వతి. అవును పార్వతి, ఇప్పటికైనా నువ్వు నన్ను క్షమిస్తావు కదూ? కంటి చూపొచ్చాక నువ్వు నన్ను దగ్గరికి తీసుకుంటావని అనుకున్నాను. నా గుండెకైన గాయం మానాలంటే నా పార్వతి నా కళ్ళలోకి చూస్తూ నా గుండెకు ఈ గుండెకు దగ్గరగా ఉండాలి. రాయనివ్వండి పెద్దబాబు గారు. ఒక నిమిషం. నేను ఇంటికి తిరిగి వచ్చాక గదిలో దాచిపెట్టిన గిఫ్ట్ ను చూడమన్నావు కదా. అది అది అదొద్దు పెద్దబాబు గారు. ఒగ్గేయండి. ఏయ్ పార్వతి, పెద్దబాబు గారు ఇవ్వండి. నా పార్వతి రాసిన లవ్ లెటర్ చూడకుండా ఎలా ఇచ్చేస్తాను? అయ్యో, అది కాదు పెద్దబాబు గారు. అది చదవద్దు. ఇవ్వండి. నేనివ్వను. మీకు దండం పెడతాను పెద్దబాబు గారు. ఇవ్వండి. ఎంత బాగా రాసావో చూడాలి కదా. నా శ్రీమతి శ్రీవారికి రాసిన ప్రేమ లేఖ ఇది. అది ప్రేమ లేఖ కాదు పెద్దబాబు గారు. పెద్దబాబు గారు, వద్దని చెప్తే వినాలి కదా. పార్వతి, ఆ లెటర్లో ఏం రాసావో నాకు తెలుసు. తెలుసంటే మీరు చదివినారా పెద్దబాబు గారు? ఏం రాసిందో కళ్ళార్పకుండా చూసే నా పార్వతి కళ్ళలోకి చూస్తే తెలుస్తుంది. నా కంటి చూపు రాకపోతేనే ఇక ఈ ప్రపంచాన్ని నేను చూడలేనని, అలాంటి ప్రపంచంలో నువ్వు ఉండకూడదని, నాకు దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని ఏడుస్తూ రాసిన లెటర్ అదే కదా పార్వతి. పార్వతి, ఒక మాట చెప్పనా? నువ్వు ఈ కాగితంలో రాసావు, నేను నా గుండెల్లో రాసుకున్నాను. నా పార్వతి కనుక నన్ను క్షమించకపోతే నా జీవితం వృధా అనుకున్నాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళిన మరుక్షణం నా గుండె కొట్టుకునే శబ్దం కూడా మారిపోతుంది. రక్తం ఇంకిపోతుంది, శ్వాస ఆగిపోతుంది, ప్రాణం పోవడానికి పార్వతి వెళ్ళిపోతే చాలు. అంతకన్నా కారణం అక్కర్లేదు పార్వతి. పెద్దబాబు గారు, మనం ఇద్దరం వేరు వేరు కాదు పార్వతి, ఇద్దరం ఒకటి. నువ్వు నా ప్రాణమైనప్పుడు, నా ప్రాణమే నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు ఇక నేను అనేవాడిని ఉంటానా చెప్పు పార్వతి?